సినిమా తెర మీదే కాదు వివాదాల తెర మీద కూడా హీరోయిన్లుగా వెలిగిపోతున్నారు. కంగనా రనౌత్ ని మించి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు కొందరు సౌత్ హీరోయిన్లు. మొన్న కస్తూరి, నిన్న నయనతార, అంతకు ముందు సాయి పల్లవి. కదిలిస్తే చాలు కాంట్రవర్సీకి క్వీన్లుగా మారిపోతున్నారు వీరు. వాళ్లకు వివాదాలు ఇష్టమో వివాదాలకు వాళ్ళు ఇష్టమో తెలియదు కానీ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు కొందరు హీరోయిన్స్. తెర మీద కావాల్సినంత యాక్షన్ తో సరిపెట్టడం లేదు, వాళ్ళ డైలాగులతో తెర వెనుక కూడా వివాదాల రియాక్షన్ చెలరేగుతోంది. నువ్వింత దిగజారుతావు అనుకోలేదు అంటూ లేటెస్ట్ ఎపిసోడ్ లో ధనుష్ ని రఫాడించింది లేడీ సూపర్ స్టార్ నయనతార. తన పెళ్లి, కెరియర్, లైఫ్ గురించి బయోపిక్ తరహాలో డాక్యుమెంట్ ని రూపొందించింది ఈ తార. నానుం రౌడీదాన్ చిత్రం నుంచి 3 సెకండ్ల వీడియోను డాక్యుమెంటరీలో వాడారు. తన అనుమతి లేకుండా వీడియో ఉపయోగించడంపై ప్రొడ్యూసర్ ధనుష్ సీరియస్ అవడంతో పాటు నయనతారపై 10 కోట్లకు కాపీరైట్ కేసు వేశారు. తెర వెనుక చర్చలు ఫలించకపోవడంతో తెరపైన రచ్చరాజుకుంది. ధనుష్ పై ఏకంగా 3 పేజీల పోస్టుతో విరుచుకుపడింది నయన్. ఈ ఎపిసోడ్ తో కాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల వెండితెరలపైన వివాదాస్పద చిత్రంగా మారింది. ప్రముఖ వ్యక్తి కొడుకుగా, ప్రముఖ డైరెక్టర్ సోదరుడిగా ఇండస్ట్రీలోకి వచ్చావు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒంటరి పోరాటంతో నేను నిలబడ్డా. నీకు గతం నుంచి నాపై పగ ఉందని తెలుసు, కానీ ఈ స్థాయిలో నీచబుద్ధిని బయట పెడతావని అనుకోలేదు. కేవలం 3 సెకండ్ల క్లిప్ కోసం 10 కోట్లకు కాపీరైట్ కేసు వేశావంటూ నువ్వెంతగా దిగజారిపోయావో అర్థమవుతుందంటూ ధనుష్ కి లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసింది నయన్. ఇక ఆ మధ్య తమిళనాడులో బ్రాహ్మణ సంఘాల సమ్మేళనంలో పాల్గొన్న నటి కస్తూరి తెలుగు వాళ్లపై అనుచిత కమెంట్స్ చేశారు. రాజులకు అంతఃపురంలో సేవలు చేసేందుకు 300 ఏళ్ల క్రితం తెలుగు వాళ్లు వచ్చారని, ఇప్పుడు వాళ్ళంతా తమది తమిళ జాతి అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చిన వాళ్లే తమిళులైనప్పుడు ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్న బ్రాహ్మణులు తమిళులు కాదా అని ప్రశ్నించారు. కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి. నోరు జారిన కస్తూరి చివరకు జైలు పాలైంది. ఇంటింటి గృహలక్ష్మిగా తెలుగు లోకిళ్లకు పరిచయం అయిన కస్తూరి నోరు జారడం ఇదే తొలిసారి కాదు. తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ పొటెన్షియల్ ని నేరుగా ప్రశ్నించి తలైవా ఫ్యాన్స్ ని ఢీకొట్టింది కస్తూరి. తర్వాత అజిత్ ఫ్యాన్స్ కోపానికి కూడా గురైంది. డర్టీ కస్తూరి ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆమెపై భీకరమైన ట్రోలింగ్ జరిగింది. భారత సైన్యాన్ని టెర్రరిస్టులుగా పాకిస్తానీలు భావిస్తారని, వాళ్ళ ఆర్మీని కూడా మన వాళ్ళు అలాగే అనుకుంటారంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ సాయి పల్లవి. అమరన్ మూవీ విడుదల సందర్భంగా గతంలో ఆమె చేసిన కాంట్రవర్సీ కామెంట్లు మరోసారి తెరపైకి వచ్చి కలకలం రేపాయి. కాంట్రవర్సీలో ఊ అంటావా భామ అంటే ఊ అంటున్నారు కొంతమంది హీరోయిన్లు.